హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఆగస్ట్ 1 సాటర్డే, ఒక స్పెషల్ డే అనే విషయం అందరికీ తెలిసిందనమాట. ఏంటి స్పెషల్ ఈ రోజు అనుకుంటున్నారు? విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రమాన్ని ఈ రోజు నరేంద్ర మోదీ ఫైనల్ గా రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ అయితే చేశారండి. అయితే ఈ వీడియోలో మనం ఎయిర్పోర్ట్ కి అయిన ఖర్చు గురించి తెలుసుకుందామండి. అలాగే ఎప్పటి నుంచి ఫ్లైట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ గా చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇది వచ్చేసరికి మనకి 2014 విభజన తర్వాత ఏపీకు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అయిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1 అంటే శనివారం విజయనగరం జిల్లాలోని భోగాపురంలో ప్రారంభించారండి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామితో జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రమ లిమిటెడ్ అంటే మొత్తం కూడా 5,640 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 6 బిలియన్ల అంటే 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలాగా రూపొందించబడింది అనమాట. సో శ్రీ మోదీ గారు టెర్మినల్ వద్ద రిబ్బన్ కటింగ్ చేసి సౌకర్యాలను తనిఖీ చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారండి. ఆయనకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మరియు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారండి. రాష్ట్ర వ్యాప్తంగా 17,900 కోట్ల పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారనమాట. అలాగే 4 జాతీయ రహదారి ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. విశాఖపట్నంలో విమానాశ్రయంలో పౌర కార్యకలాపాలు నిలిచిపోయా అంటే ఆగస్టు 17వ తేదీ నుంచి భోగాపురంలో షెడ్యూల్ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి అన్నమాట. అలాగే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనల తర్వాత మోదీ పాల్గొంటున్న తొలి బహిరంగ కార్యక్రమం కూడా ఇదే అన్నమాట. అలాగే కొత్త భోగాపురం టెర్మినల్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారండి. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్యాసింజర్ టెర్మినల్ గుండా నడిచి వెళ్లారండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులపై విజయవంతంగా విమానాశ్రమాన్ని ఓపెనింగ్ అయితే చేశారండి. అలాగే ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా విమానాశ్రమం ఓపెనింగ్ లో పాల్గొన్నారనమాట. అలాగే ఈ రోజు శనివారం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రమం ముందు ప్రాంగణంలో ఒక పోలీస్ బైనాక్యులర్లతో రహదారిని పరిశీలిస్తుండగా మరొకరు రేడియోలో పనిచేస్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, విజయనగరం నివాసి టీడీపీ మద్దతుదారు అయిన రాము భోగపురం విమానాశ్రమం ఉత్తరాంధ్ర రూపురేఖలను మారుస్తుందని అన్నారండి. ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాంతానికి తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారనమాట. అలాగే ఈ రోజు జరుగుతున్న కార్యక్రమంలో గిరిజన మహిళలు విద్యార్థులను దింస నృత్యం ప్రాదర్శకంగా ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ప్రదర్శనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో దానిని ధృవీకరించిందనమాట. ఇదే బృందాలు ఏకకేంద్రక వలయాలుగా ఏర్పడి త్వరలో ప్రధానమంత్రికి స్వాగతం పలుకునున్నాయండి. అలాగే ఈ విమానాశ్రమానికి భూములు ఇచ్చిన రైతులకు ఉచితంగా ప్రయాణం చేసే ఒక మంచి అవకాశం అయితే ఇచ్చారండి. సో ఒక్కసారి ఉచితంగా ప్రయాణం చేసే ఒక మంచి అవకాశం అయితే ఇచ్చారనమాట. సో అసలు ఆ రైతులే లేకపోతే, ఆ రైతుల భూములు లేకపోతే విమానాశ్రమాన్ని నిర్మించే అవకాశమే ఉండదు కాబట్టి సో విమానాశ్రమానికి ఇచ్చిన భూములు రైతులకు ఫ్రీగా ఫ్లైట్ జర్నీ చేసే ఒక మంచి అవకాశం కూడా కల్పించారండి. అలాగే రైతులకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి. ఫ్రీగా ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం వచ్చేసింది కాబట్టి, అంటే భూములు ఇచ్చిన రైతులకు ఫ్రీగా ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం వచ్చేసింది కాబట్టి సో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి. అలాగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో అది ఏపీ యొక్క అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని మరియు అభివృద్ధిని ఎలా పెంపు పొందుతుందో తెలుసుకోండి. అలాగే భోగాపురం ప్రయాణానికి ఈ బస్సులు ఇమేజ్ చూపిస్తాను. సో 300 అయితే అవుతుంది అనమాట. అదే క్యాబ్లో అయితే 1,500 వరకు కూడా అవుతుందండి. భోగాపురంలోని విశాఖపట్నం కొత్త విమానాశ్రయానికి వెళ్లే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఒక సీటుకు సుమారు 300 ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అదే ప్రయాణానికి క్యాబ్లో వెళ్ళాలంటే 700 నుంచి 1,500 మధ్యలో ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ రోజు నాడు అంటే ఆగస్టు 1 నాడు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన ప్రారంభోత్సవాన్ని ముందు ఛార్జీల నిర్మాణం రూపొందించుకుంటుంది. వాణిజ్య విమాన కార్యకలాపాలను ఆగస్టు 17న ప్రారంభం కానున్నాయండి.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బస్సుల్లో వెళ్ళడానికి అంటే విశాఖపట్నం నుంచి భోగపురం విమానాశ్రమానికి జర్నీ చేయడానికి ఆర్టీసీ బస్సులను కూడా రెడీ చేశారనమాట. సో ఆ బస్సులో వెళ్ళడానికి మనకి 300 రూపీస్ ఛార్జెస్ అయితే అవుతాయి. అదే క్యాబ్ అయితే మనకి 1500 వరకు కూడా ఛార్జెస్ అవుతాయండి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి అంటే ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి ఈ రోజు మనకి స్కూల్ బస్సెస్ లో అలాగే ఆర్టీసీ బస్సెస్ లో అన్ని కూడా వెళ్ళాయి అనమాట. ఇంకా పనులు జరుగుతున్న మార్గంలో పోలీసులను కూడా మోహరించారండి. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి మొత్తం కూడా 2 లక్షల మంది పైగా వస్తారని అంచనా అయితే వేశారండి. సో ఇదన్నమాట ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న భోగపురంలో విమానాశ్రయం ఈ రోజుకి ఓపెనింగ్ జరిగిందనమాట. అలాగే ఫ్లైట్ సర్వీస్ స్టార్టింగ్ వచ్చేసరికి ఆగస్ట్ 16, ఆగస్ట్ 17 నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. సో అప్పుడు రైతులకు కూడా ఒక మంచి అవకాశం కూడా కల్పిస్తుంది అనమాట.